ప్రేమ పెళ్లిలో పోలీసులు బాధ్యతాయుతం కాకుండా అందులో రాజకీయాలు దూరిపోయి పోలీసులు విచిత్ర ప్రవర్తన చేస్తే ఎట్లుంటుందో ఇది ఒక సజీవ సాక్ష్యం. ఒక అమ్మాయి జనని అనేటువంటి అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. దాన్ని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇద్దరు మేజర్లే కాబట్టి పెళ్ళిని ఓకే అన్నారు. తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా ఒప్పుకోలేదు. పైగా ఈ తల్లిదండ్రులు తమ మీదన దాడి చేయడానికి వచ్చారని అల్లుడు అత్తగారింటోళ్ళు కంప్లైంట్ పెట్టారు. దాన్ని బేస్ చేసుకుని హత్యా ప్రయత్నం సెక్షన్ పెట్టాల్సినటువంటి వాళ్ళు అసలు హత్యా ప్రయత్నం కూడా అన్నదు. అట్లాంటి వాటిట్లో కౌన్సిలింగ్ చేయడం పోయి హత్యా ప్రయత్నం కాకుండా హత్య కేసే పెట్టేశారు. మనిషే చనిపోకుండా చంపేశారన్నటువంటి కేసు కూడా పెట్టేశారు. అట్లాంటి కేసులతో అమ్మాయి తల్లిదండ్రులనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకున్నారు. చివరికి మ్యాజిస్ట్రేట్ అది చూసి మందలించిన తర్వాత వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చేసి ఆ తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశారు. సీన్ కట్ చేస్తే ఆ ప్రేమ పెళ్ళి అయినటువంటి ఆ జనని ఆ తర్వాత గర్భిణి అయింది. గర్భిణి అయినటువంటి అమ్మాయిని చూసుకోవడానికి వస్తామంటే అంగీకరించలేదు. పంపించండి అని ఆ తల్లిదండ్రులు అడిగినా అంగీకరించలేదు. ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని తరిమి పంపించారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయినటువంటి ఉదంతంలో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు తమకి న్యాయం చేయమని చెప్పి. ఇందులో చట్టం ప్రకారం అయితే అబ్బాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళి తప్పు కాదు. ఇక్కడ ఏం తప్పు జరిగింది అంటే ఆ అమ్మాయిని ఆ మధ్యన గర్భిణి అయ్యాక గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్కి తీసుకువెళ్ళాడు చెకప్లకి. అమ్మాయి స్కానింగ్ అవన్నీ చెయ్యాలి అని చెప్పి డాక్టర్లు చెప్తే అక్కడి నుంచి భర్త పట్టుకెళ్ళిపోయాడు. సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పించలేదు, చెక్ చేయించలేదు, చనిపోయింది అమ్మాయి. ఇప్పుడు దానికి బాధ్యులుగా ఆయన శిక్షించండి అని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తేలుతుందా లేకపోతే ఇందులో ఎవరిది తప్పు అన్నటువంటిది ఎవరంటే సమాజంలో ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. చట్ట ప్రకారంగా పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ నైతికంగా పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచడం అన్నటువంటి దగ్గర గొడవ వచ్చింది. అలాగే ఇప్పుడు ఆ చావు ఆధారంగా కేసు కట్టడమా లేదా అన్నటువంటి దాని మీద భవిష్యత్ ఆధారపడు.